सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिला महबूबनगर जरचल्ले के सर्वे नंबर 282 में नस्ब बरक़ी खंभों को सुबहान नामी कांस्टेबल ने जेसीबी के जरिए मुनहदिम कर दिया। सर्वे नंबर 282 मुतासरीन ने आज मीडिया से मुखातिब करते हुए कहा कि सुबहान नामी कांस्टेबल अपने साथियों के हमरा उन्हें हिरासा कर रहे हैं। मुतासरीन ने बताया कि 2009 और 10 में एडी सर्वे किया गया। इस एडी सर्वे में तमाम हुदूद का तयन किया गया। उसके बावजूद 281 और 282 सर्वे नंबरात पर कशीदगी का शिकार बने हुए हैं। उनका अपना प्लाट सर्वे नंबर 281 में है, लेकिन वो सर्वे नंबर 282 में अपना प्लाट है कहकर रोड पर लगाए गए बरक़ी खंभों को जेसीबी के जरिए मुनहदिम कर दिया। मुतासरीन का कहना है कि उनके खिलाफ कई दफ़ा पुलिस स्टेशन में दरख्वास्त दी गई, लेकिन उनके खिलाफ कोई कार्रवाई नहीं की गई। उन्होंने पुलिस ओहदेदारों से और मकामी एमएलए से अपील की कि हमारे साथ इंसाफ करें। इस मौके पर फी रवि कुमार, जी श्रीनू, भानु, अब्दुल अजीम, अंजनेलू, अब्दुल क़य्यूम, रफ़ीक, मोहम्मद मुजीबुर रहमान, आसिफ, साई के अलावा दीगर मौजूद थे। ఇక్కడ 282, 281 సర్వే నంబర్ జడ్చల్ల శివారులో 2009-10లో ఇక్కడ ఏడీ సర్వే అయింది. ఆ ఏడీ సర్వేలో ఏడీ గారు వచ్చి ఇక్కడ హద్దులు ఇక్కడ చూపించి అందరికీ పోయినారు. 2009 నుంచి ఇక్కడ వాళ్ళు 281 ప్లాట్లలో 282 ప్లాట్లలో ఇద్దరం కూడా మళ్ళీ అలాగనే కొట్లాటలు నడుస్తున్నాయి. మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి పోయినాము. పోలీస్ స్టేషన్లో గుణంగా సమస్యలు జరగలేము. అవి ఇక్కడ 282 సర్వే హద్దు గుణంగా ఏడీ సార్ చూపించినాక గుణంగా ఇవే లొల్లీలు అవుతున్నాయి. అయితే ఈ లొల్లీలకు కారణం ఇక్కడ మమతా నగర్ అని చేసిన మహమూద్ భాయ్ ఆయన మమతా నగర్ ఆయన మహమూద్ భాయ్ వస్తే మాత్రం ఆ పరిష్కారం 2009లోనే అవుతుండే. అష్ఫాక్ అని 282 సర్వే నెంబర్ ఆయన ఈ 281 మహమూద్ సాబ్ ఇద్దరు కలవక ఆ టైంలో మహమూద్ సాబ్ రాక ఈ సమస్యలు ప్లాట్లలో ఎదుర్కొంటున్నారు. మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పోతే కూడా పరిష్కారం అవుతలేదు. దీనికి కారణం ఇక్కడ ఉన్న కొంతమంది పోలీసు శాఖలో ఉన్నారు. ఆ పోలీస్ శాఖలో ఉన్నందుకు వాళ్ళు ప్లాట్లు తీసుకొని మా సొంటి సామాన్య ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. అయితే నేను కోరేది ఒకటే, డిఎస్పీ గారికి, ఎస్పీ మేడం గారికి, ఇక్కడ ఉన్న సిఐ గారికి ఇక్కడ ఏం అలజడి కాకుండా మీరు మాకు సహకరించాలని మేము కోరుతున్నాము. ఈరోజు మేము ఇంతకుముందు కూడా ఒక ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాము జడ్చల్ల పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ అలాగే పెట్టి ఆయన ఈరోజు ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి ఇక్కడ ఒక స్తంభం జేసీబీతోని ఇరదెంగిండు, జేసీబీతోని పలగొట్టిండు. అయితే ఈరోజు మేము చెప్పేది ఏమనగా ఇది మేము డీడీ కట్టాము, అది ఎస్టిమేట్ కూడా ఇచ్చాము, ఎస్టిమేట్ తీసుకున్నాము, డీడీ కట్టాము. ఏఈ గారికి కూడా మేము దీనికి చెప్పాము. ఏఈ సార్ రోజు వస్తాము దీనికి లైన్ గుంజుతామన్నారు. మళ్ళీ వాళ్ళు ఏఈ గారు కూడా దీనికి ఢీలా పని చేశారు. అయితే ఆ కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, సుభాన్ అనేట ఆయన ఏమంటే నేను సీఎం ఆఫీస్లో పనిచేస్తాను అని మా మీద రోజు ఒక ధమ్కీలాగా చేస్తున్నాడు. మాకు ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ. దయచేసి మీరు అందరికీ కోరేది ఒకటే, దీనికి పరిష్కారం ఇప్పించండి మాకు. అన్నా ఇది 282 సర్వే నెంబర్. నేను గవర్నమెంట్ డీడీ కట్టిన
ఏఈ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నా, అంతా అయిపోయింది. స్తంభాలు కూడా వాతుకున్నా. ఆయన వచ్చి ఇక్కడ నా ప్లాట్ ఉంది అని అబ్జెక్షన్ చేస్తే కూడా ఆయనది 282 సర్వే నెంబర్ కానీ కాదు, 281 సర్వే నెంబర్. ఆయన ప్లాట్ అక్కడ ఉంది. అయినా కానీ ఆయన అక్కడ పోకుండా కావాలని వచ్చి నేను సీఎం గన్మెన్ని, నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి అధికారంతో విరవీగుతున్నాడు. వచ్చి 2-3 సార్లు ఇబ్బంది పెట్టిండు. అన్న ఏందన్నా అని చెప్పి పరిష్కారం అడిగితే ఆడ వాతుకోకు రాబోయి ఈడ వాతుకో అని ఆయన నోటికుంటే ఆయన్నే చెప్పిండు. చెప్పినాక కూడా నేను ఈడ పాతుకున్నాక కూడా వచ్చి స్తంభం ఇరగొట్టిండు. సిఐ సాబ్కి కూడా కంప్లైంట్ చేసిన నేను. సిఐ సాబ్ దగ్గర కూడా తీస్తే కూడా ఆయన దగ్గరికి కూడా వస్తలేడు. ఆయన ఆడికి సిఐ సాబ్ పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఫోన్ చేపిస్తే కూడా వస్తలేడు. వచ్చినా కానీ ఫోన్ చేసినా కానీ ఏం చేస్తున్నాడు, నీకు నాకు సంబంధం లేదు రాబాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడు. ఇప్పుడు నా అంతకు నేను పోలు వాతుకుంటే కూడా వచ్చి ఇరగొట్టిండు. ఇక్కడ చేసిన ఆయన ముందరికి మాత్రం వస్తలేడనా, ముందరికి వచ్చి మాట్లాడదామంటే కూడా మాట్లాడతలేడు. ఏమన్నా అంటే నేను సీఎం ఆఫీస్లో కనిపెట్టి నువ్వేం చేస్తావు చెయ్యి, ఏం చేస్తావు చూసుకుందామని చెప్పి ఉల్టాలు వేస్తున్నాడు. నీకేం తెలుసురా, నువ్వేం చేస్తావు చెయ్యి, నేను కూడా ఏం చేయాలో అది చేస్తా అని చెప్పి ఉల్టా నా మీదకి ధమ్కీలు వేస్తున్నాడు. మొన్న నైటు 9:30కి స్తంభం బాతిన రోజు కూడా నిన్నటికి వారం అవుతుంది. ఆ రోజు 20 మందిని తోలుకొని వచ్చిండు లొల్లి పెట్టడానికి. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పారిపోయారు. అందరు కలిసి 100 కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేసరికి పారిపోయారు. ఈ ఎవరు లేని టైంలో చూసి ఈరోజు పోలు ఇరగొట్టిపోయింది సార్. ఇట్లా సిఐ సాబ్కి కూడా జర చర్య మీద తీసుకోవాలని కోరుకుంటున్నాను. రోడ్డు ఉంది, రోడ్లో మేము బాతుకుంటే కూడా ఆయన మమ్మల్ని కాదనకుండా దొంగతనంగా వచ్చే ఇది ఇరగొట్టేసి వస్తున్నాడు. మేము ఇంతకుముందు కూడా 2-3 సార్లు సర్వే చేయించినాము. ఎండలో కూడా తిరిగినాము, మనకు నీళ్ళు కూడా దొరకలే. ఇక్కడ మొత్తం తిరిగి ఆశకు వచ్చింది. మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఆయన కూడా చేయించుకొని కూడా మళ్ళీ మాకు గొడవకు దిగుతున్నాడు. ఇది మీరే ఏ విధంగా చేసి మాకు న్యాయం కల్పించండి పోలీస్ శాఖ.